సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు అందరూ కలిసి పటాన్ చెరువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలియదని, రఘునందన్ రావు బీఆర్ఎస్ తో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి మద్దతుగా వ్యవహరించారని విమర్శలు చేశారు. నియోజకవర్గంలో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు ముగింపు పలుకుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కృషి చేస్తుందని వెల్లడించారు కల్వకుంట్ల కవిత. మరి తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్ చెరువులో మరి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కానీ, పటాన్ చెరువులో జీవన స్థితిగతులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం మారింది అంటే అందరం కూడా మళ్ళీ ఆలోచించుకునే పరిస్థితి ఉన్నది. పటాన్ చెరువు అంటేనే పొల్యూషన్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా పటాన్ చెరువు అంటే పొల్యూషన్ అని చెప్తారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేకపోయినా ఇక్కడ నుంచి ఇప్పుడు పరిశ్రమలు తరలిస్తున్నామని చెప్తున్నాం. కానీ ఆల్టర్నేట్ ఉద్యోగాలు ఏంటిది? మరి ఇక్కడ వచ్చి స్థిరపడినటువంటి ప్రజల పరిస్థితి ఏంటిది? ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక మాట చెప్తే ఇండియా మొత్తం చెప్పినట్టే ఏమంటారు పటాన్ చెరువు అంటే. మరి అటువంటి పటాన్ చెరువులో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రధానంగా ఏషియాలోనే ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్, అటువంటి ఎస్టేట్ పొల్యూషన్ అయిపోయి 30 సంవత్సరాలలో ఆ నక్కవాగు ఉంటుంది. పాపం ఆ నక్కవాగు మొత్తం ఎండిపోయి ఆ నక్కవాగు నుండి కాలుష్యాలు ఇలా మంజీరా నదిలో కలిసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పటాన్ చెరువు అంటే కిలోమీటర్ లోపలి వరకు భూమి లోపల పొల్యూషన్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక బోర్ వేస్తే పొల్యూషన్, ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్రాబ్లం, ఏదైనా పంట పండించుకోవాలంటే ఇబ్బంది. ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ బాధ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కానీ తెలంగాణ రక్షణ సేన తరఫున మాత్రం నేను మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. వీఆర్ కమిటెడ్ తెలంగాణ వనరులు కాపాడుకోవడానికి, తెలంగాణ భూములు కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజలు కాపాడుకోవడానికి, పటాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ తగ్గించడానికి, ఇక్కడ ఉండే